ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. విజయశాంతి చాలా సెలెక్టివ్గా మూవీస్ చేస్తుంది. రీఎంట్రీ తర్వాత ఆమె నటించిన రెండో చిత్రం ఇది. గతంలో సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించింది. అతిపెద్ద హిట్ అయింది. ఆ తర్వాత చాలామంది మేకర్స్ ఆమెని అప్రోచ్ అయినా చేయలేదు. కేవలం కళ్యాణ్ రామ్ కోసం మాత్రమే చేసింది. అది కూడా ఇందులో తన పాత్ర పవర్ఫుల్గా ఉండడం, తన గత చిత్రాన్ని తలపించేలా ఉండడంతోనే ఆమె చేసింది. కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కళ్యాణ్ రామ్, విజయశాంతిల మధ్య తల్లి కొడుకు ఎమోషన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్ ప్రధానంగా సాగే మూవీ ఇది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగాను కూడా భారీగానే కలెక్షన్లు వసూలు చేస్తోంది. మొదటి వీకెండ్లో బాగానే కలెక్షన్లు వచ్చాయి, కానీ సోమవారం నుంచి కాస్త స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది కలెక్షన్లలో. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 24 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది ఈ మూవీ. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి కనెక్టివ్ సాధించింది ఈ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది, కలెక్షన్లు వస్తాయి. సినిమాకు అదే జరుగుతుందని తెలుస్తుంది. ఫస్ట్ రోజు ఈ సినిమా 5 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు 3 కోట్ల 40 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మూడవ రోజు 4 కోట్ల 40 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నాలుగవ రోజు 2 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఐదవ రోజు 1,60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ కాస్త నెమ్మదించిన ఉన్నంతలో బాగానే కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఆరవ రోజు కూడా మంచి హోల్డ్ను చూపించింది. ఆరవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 23%, మ్యాట్నీ షో 24%, ఫస్ట్ షో 26%, సెకండ్ షో కూడా 26% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 1,60 లక్షల గ్రాస్ 90 లక్షల షేర్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 18 కోట్ల 40 లక్షల గ్రాస్, 12 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 11 కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకెన్ని రోజులు టైం పట్టనుందో.